వెల్కమ్ టు విఆర్ కిండమ్. దిస్ ఇస్ విఆర్ వర్మ. కర్నూలు జిల్లా కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదం కేసు నెల రోజులుగా ప్రజల మనసులో మంటలా మండుతున్న దుఃఖం, ఆవేదన, ఆగ్రహానికి ప్రతీకగా మారింది. 19 అమాయక ప్రాణాలను బలిగొన్న ఆ ఘోర ఘటనపై న్యాయం కోసం తల్లిదండ్రులు, బంధువులు, ప్రజా సంఘాలు గలమెత్తిన తరుణంలో చివరికి దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్ అరెస్ట్తో కేసు కీలక దశలోకి అడుగుపెట్టింది. ఈ పరిణామం బాధిత కుటుంబాలకు కొంత ఊరటనిచ్చినప్పటికీ ఇప్పుడు రిమాండ్ తర్వాత ఏమవుతుంది అనే ప్రశ్న కొత్త చర్చకు దారితీస్తోంది. ఇదిలా ఉంటే 10,000 రూపాయల సొంత పూచికత్తుతో స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. మరి ఈ కేసులో నిజంగా న్యాయం జరుగుతుందా? ఇలాంటి నిర్లక్ష్యాలకు శాశ్వత పాఠం నేర్పే విధంగా చర్యలు తీసుకుంటారా అన్న సందేహాల మధ్య దేశవ్యాప్తంగా ఈ ఘటన మళ్లీ ప్రజా చర్చలో నిలిచింది. భద్రతా ప్రమాణాలు కేవలం పత్రాలపైనే మిగిలిపోయాయా? ప్రాణాల విలువ ఎక్కడ పోయింది అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి. అక్టోబర్ 24 తెల్లవారుజామున కర్నూలు జిల్లా చెట్లమల్లాపురం సమీపంలో చోటు చేసుకున్న ఆ దుర్ఘటన రోడ్డు భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలను బట్టబయలు చేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ స్లీపర్ బస్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన క్షణాల్లోనే మంటలు చెలరేగి నిద్రలో ఉన్న 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఆ దృశ్యం చూసిన వారెవరైనా కళ్లల్లో కన్నీరు ఆగదు. విచారణలో బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవటం, ఫైర్ ఎగ్జిక్యూషన్ లేకపోవటం, టెక్నికల్ ఫిట్నెస్ గడువు ముగిసిన నడపటం వంటి పలు నిర్లక్ష్యాలు బయటపడ్డాయి. రూట్ అనుమతులు లేని పక్షంలో కూడా బస్సు నడపటమే కాదు, అధికారులు ఈ నిర్లక్ష్యాన్ని గమనించకపోవటం దర్యాప్తు దిశను మరింత విస్తరించింది. డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య ఇప్పటికే రిమాండ్లో ఉండగా యజమాని వినోద్ కుమార్ అరెస్ట్ అయ్యి వెంటనే విడుదలయ్యాడు. ఈ కేసులో తదుపరి ఏంటన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక, ప్రైవేట్ ట్రావెల్ సర్వీసులు భద్రతపై తీవ్ర చర్చ మొదలైంది. ప్రజల ప్రాణాలకు సంబంధించి ఈ స్థాయి నిర్లక్ష్యం ఎలా జరుగుతుందో అన్న ప్రశ్నతో సామాజిక వేదికలు మోగుతున్నాయి. బస్సు యజమానులు, డ్రైవర్లు మాత్రమే కాదు, రవాణా శాఖ పర్యవేక్షణలో ఉన్న లోపాలు కూడా ఇప్పుడు విచారణలో ఉన్నాయి. ఫిట్నెస్ లేకుండా వాహనాలు ఎలా నడుస్తున్నాయి, రూట్ పర్మిట్ లేకుండా ప్రమాణాలు ఎలా కొనసాగుతున్నాయి అన్న అంశాలపై సమగ్ర విచారణ కోరుతూ పౌర సంఘాలు, రోడ్డు భద్రతా నిపుణులు గలపెత్తుతున్నారు. రిమాండ్ తర్వాత న్యాయ ప్రక్రియ ఎంత వేగంగా సాగుతుందో చూడాలి. కానీ ఈ ఘటన ఇచ్చిన సందేశం ఒకటే: ప్రాణ భద్రతలో రాజీకి చోటు ఉండకూడదు. ఇప్పుడు అందరి దృష్టి న్యాయస్థానంపై, ఈ నిర్లక్ష్యానికి కారణమైన వ్యవస్థపై కేంద్రీకృతమైంది.
కర్నూలు జిల్లా కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదం కేసు నెల రోజులుగా ప్రజల మనస్సులో మంటల్లో మండుతున్న దుఃఖం, ఆవేదన, ఆగ్రహానికి ప్రతీకగా మారింది. 19 అమాయక ప్రాణాలను బలిగొన్న ఆ ఘోర ఘటనపై న్యాయం కోసం తల్లిదండ్రులు, బంధువులు, ప్రజా సంఘాలు గలమెత్తిన తరుణంలో చివరికి దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. బస్సు యజమాని వేమూరు వినోద్ కుమార్ అరెస్ట్తో కేసు దిశ కొత్త దశలోకి అడుగుపెట్టింది. ఈ పరిణామం బాధిత కుటుంబాలకు కొంత ఊరటనిచ్చినప్పటికీ ఇప్పుడు రిమాండ్ తర్వాత ఏమవుతుంది అనే ప్రశ్న కొత్త చర్చకు దారితీస్తుంది. ఇదిలా ఉంటే 10,000 రూపాయల సొంత పూచికత్తుతో స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. మరి ఈ కేసులో నిజంగా న్యాయం జరుగుతుందా? ఇలాంటి నిర్లక్ష్యాలకు శాశ్వత పాఠం నేర్పే విధంగా చర్యలు తీసుకుంటారా అన్న సందేహాల మధ్య దేశవ్యాప్తంగా ఈ ఘటన మళ్లీ ప్రజా చర్చలో నిలిచింది. భద్రతా ప్రమాణాలు కేవలం పత్రాలపైనే మిగిలిపోయాయా? ప్రాణాల విలువ ఎక్కడ పోయింది అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి. అక్టోబర్ 24 తెల్లవారుజామున కర్నూలు జిల్లా చెట్లమల్లారం సమీపంలో చోటు చేసుకున్న ఆ దుర్ఘటన రోడ్డు భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలను బట్టబయలు చేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ స్లీపర్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన క్షణాల్లోనే మంటలు చెలరేగి నిద్రలో ఉన్న 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఆ దృశ్యం చూసిన వారెవరైనా కళ్ళల్లో కన్నీరు ఆగదు. విచారణలో బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవటం, ఫైర్ ఎగ్జిక్యూటర్ లేకపోవటం, టెక్నికల్ ఫిట్నెస్ గడువు ముగిసినా నడపటం వంటి పలు నిర్లక్ష్యాలు బయటపడ్డాయి. రూట్ అనుమతులు లేని పక్షంలో బస్సు నడవటమే కాదు, అధికారులు ఈ నిర్లక్ష్యాన్ని గమనించకపోవటం దర్యాప్తు దిశను మరింత విస్తరించింది. డ్రైవర్ మిర్యాల లక్ష్మ ఎప్పటికే రిమాండ్లో ఉండగా యజమాని వినోద్ కుమార్ అరెస్ట్ అయి వెంటనే విడుదలయ్యాడు. ఈ కేసులో తదుపరి ఏంటి అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక, ప్రైవేట్ ట్రావెల్ సర్వీసుల భద్రతపై తీవ్ర చర్చ మొదలైంది. ప్రజల ప్రాణాలకు సంబంధించి స్థాయి నిర్లక్ష్యం ఎలా జరుగుతుందో అన్న ప్రశ్నతో సామాజిక వేదికలు మోగుతున్నాయి. బస్సు యజమానులు, డ్రైవర్లు మాత్రమే కాదు, రవాణా శాఖ పర్యవేక్షణలో ఉన్న లోపాలు కూడా ఇప్పుడు విచారణలో ఉన్నాయి. ఫిట్నెస్ లేకుండా వాహనాలు ఎలా నడుస్తున్నాయి, రూట్ పర్మిట్ లేకుండా ప్రమాణాలు ఎలా కొనసాగుతున్నాయి అన్న అంశాలపై సమగ్ర విచారణ కోరుతూ పౌర సంఘాలు, రోడ్డు భద్రతా నిపుణులు గలమెత్తుతున్నారు. రిమాండ్ తర్వాత న్యాయ ప్రక్రియ ఎంత వేగంగా సాగుతుందో చూడాలి. కానీ ఈ ఘటన ఇచ్చిన సందేశం ఒకటే: ప్రాణ భద్రతలో రాజకీయ చోటు ఉండకూడదు. ఇప్పుడు అందరి దృష్టి న్యాయస్థానంపై, ఈ నిర్లక్ష్యానికి కారణమైన వ్యవస్థపై కేంద్రీకృతమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ లైవ్ లో అందిస్తారు. బసవరాజ్, కర్నూలు బస్సు అగ్ని ప్రమాద కేసులో వేమూరి వినోద్ కుమార్ పై ఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి? ఏదైతే డ్రైవర్ ని ఇటీవల అరెస్ట్ చేశారో, ఏవన్నగా మిర్యాల లక్ష్మయ్య అరెస్ట్ అయిన నేపథ్యంలో ఓనర్ ఏదైతే వినోద్ కుమార్ పరారీలో ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము. అంటే ఎట్టకేలకు ఈ రోజు పోలీసులకు దొరికి తాజాగా ఈ రోజు
జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్ కు పంపించే క్రమంలో ఏదైతే ఓనర్ తరఫున నాగలక్ష్మి అనే ఒక న్యాయవాది సుప్రీంకోర్టు అకార్డింగ్ టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రిమాండ్ తరలించుకోకుండా ఓనర్ ను వదిలేస్తేనే ఒక వాదన చేయడంతో ఆయన రిమాండ్ పోకుండా 10,000 పూచికత్తుతో వదిలేసిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. అయితే సెక్షన్లకు సంబంధించి ఇప్పటిదాకా ఏదైతే ఓనర్ పైన ఎలాంటి సెక్షన్ పెట్టారు ఏంటనే ఒక సమాచారం పోలీసుల నుండి మనకు రావాల్సింది. మరి అలాంటి సమాచారం అయితే ఇవ్వలేదు. కనీసం పోలీసులు ఈ ఓనర్ ని కోర్టులో హాజరుపరుస్తున్న క్రమంలో ఆయన విశ్వాసం తీసుకోవడానికి లేదా ఆయన అరెస్ట్ చేస్తున్నామనే విషయాన్ని చెప్పడానికి కూడా కొంత దాన్ని రహస్యంగా ఉంచినట్టు తెలుస్తా ఉంది. అయితే మీడియా అక్కడికి విజువల్స్ కోసం లేదా ఆ వివరాలు కనుక్కోవడానికి చాలా ప్రయత్నం చేసింది. అయితే సీక్రెట్ గానే కోర్టులో హాజరుపరిచి వెంటనే బయలుపై 10,000 పూచికత్తు కోర్టు బయలుపై బయట వచ్చిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. బసవరాజ్, వినోద్ కుమార్ అరెస్ట్ అయిన తర్వాత 14 రోజుల రిమాండ్ విధించబడిన 10,000 సొంత పూచికత్తుతో స్టేషన్ బెయిల్ మంజూరు చేయబడిన నేపథ్యంలో తదుపరి కోర్టు ప్రక్రియలు, ఇంటరిమ్ బెయిల్ ఛార్జ్ షీట్ ఫైలింగ్ ఎలా సాగుతాయి? అసలు ఆల్మోస్ట్ ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఓనర్ ని అంత ఈజీగా బయటకు పంపడము ఖచ్చితంగా ఆయనకైతే ఒక గుణపాఠం కలగాలి. అదే విధంగా ప్రతి ఓనర్ కి ఈ ఘటన ద్వారా ప్రతి ఓనర్ జాగ్రత్త అయ్యే విధంగా లేదా ఇలాంటి పరిణామాలకు యాజమాన్యం ఖచ్చితంగా శిక్షార్హులు అవుతామనే ఒక భయం ఉండాలనే యాంగిల్లో ప్రజల నుంచి డిమాండ్ వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మరి ఏదైతే యాజమాన్యం వేల కోట్లకు అధిపతులు ఉన్నారో 100 కోట్లకు అధిపతులు ఉన్నారో తెలియదు కానీ ఇంత ఘోర దుర్ఘటన మొత్తంతో తగలబడబోయి 19 మంది అమాయకులు ఎక్కడి నుంచో ఎక్కడికి ప్రయాణం చేస్తున్న కుటుంబాలతో చనిపోయిన పరిస్థితుల్లో కేవలం డ్రైవర్ ని లేదా యాక్సిడెంట్ అయిన ఇతరత్ర వాళ్ళ మీద కేసు పెట్టి యాజమాన్యాన్ని లేదా ఆయన పట్ల ఇంత ఉదాసీనంగా వ్యవహరించి కఠినమైన సెక్షన్ ఎందుకు పెట్టరాదు? అకార్డింగ్ టు ప్రమాదాలు జరిగినప్పుడు ఒక డ్రైవరే కాదు ఆ యాజమాన్యం ఏదైతే బస్సు ఫిట్నెస్ ఉందా లేదా, ఆ రూట్ పర్మిషన్ ఉందా లేదా, మరి ఇలా బస్సును ప్రతి అణువణువు తనిఖీ చేసి ఎందుకంటే నిత్యం కొన్ని వందల మందిని అటు ఇటుగా ప్రయాణం చేస్తూ సుదూర ప్రాంతాలకు తీసుకొస్తున్న ఈ బస్సుల్లో ప్రమాణాలు ఎంతవరకు ఉన్నాయి, కండిషన్స్ ఎంతవరకు ఉన్నాయి అనే విషయంలో అధికారులు ఏదైతే ఆర్టీఓ అధికారులు కావచ్చు లేదా పోలీస్ అధికారులు కావచ్చు లేదా ఏదైతే నిషేధిత డ్రగ్స్ లేదా నిషేధిత వస్తువులు రవాణా చేయడం కూడా ప్యాసింజర్లతో పాటు ఈ బస్సులోనే జరుగుతున్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే వస్తువులు రవాణా కావడం వల్ల నిషేధిత వస్తువులు లేదా పేలిపోయే వస్తువులు రవాణా కావడం వల్ల ఇలా మనుషులు ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. మనం చూసాం, మనము 250 ఏదైతే రియల్మీ అనే మొబైల్స్ కూడా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఎప్పుడైతే బైక్ ను చూసుకుంటూ వెళ్ళి లేదా రాసుకుంటూ వెళ్ళే క్రమంలో ఏదైతే అగ్ని నిప్పురవ తెలరేగి అదేవిధంగా మొబైల్స్ ఒకదానికి ఒకటి తోడయి ఏదైతే ఈ ట్రాన్స్పోర్ట్ లో మొబైల్స్ లేకపోతే అక్కడ ఆల్మోస్ట్ అగ్ని లేదా బస్సు అంతగా తగలబడిపోయే పరిస్థితులు లేవనే వాదన కూడా ఒకవైపు వినిపిస్తా ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఇది ప్రమాదం జరిగింది కాబట్టి మనకి తెలిసి వచ్చింది. ఇలా తెలియకుండా ఎన్నేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతా ఉంది. ఈ విధంగా ఈ యాజమాన్యము లేదా అధికారులు ఒకరికొకరు ఒక అండర్స్టాండింగ్ తో ఇలా చేస్తా ఉన్నారు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ప్రమాదాలు జరగక ముందు జరిగిన తర్వాత అందరూ హడావుడి చేసి ప్రభుత్వం కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, పోలీసులు కావచ్చు హడావుడి చేయడం కంటే ముందుగానే బస్సులు ప్రతిరోజు ప్రాణాలతో చెలగటం కాబట్టి ప్రతినిత్యము ఏదైతే రాత్రి 10-11కు బయలుదేరి అర్లీ మార్నింగ్ 4-5కి గమ్యాలు చేరే పరిస్థితుల్లో ఇద్దరు డ్రైవర్లు సక్రంగా ఉన్నారా, వాళ్ళు ఏదైనా డ్రింక్ చేశారా, లేదా వాళ్ళకి ఏదైనా ఒత్తిడి ఉందా, లేదా ఏదైతే సెలవులు ఇవ్వకోకుండా అదే డ్రైవర్ ని రోజు తిప్పుతా ఉన్నారా? మరి ఇలాంటివన్నీ ఎవరు చూడాలి? ఒక డ్రైవర్ చిన్న కంటి కొనుకు రెప్పపట్టులో జరిగే ప్రమాదాలకి కొంతమంది అసలు రోడ్లో పడుతున్న పరిస్థితులు, ఎన్నో కుటుంబాలు దివాళీ తీస్తున్న పరిస్థితులు. మరి ఇలాంటిది పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం ఏ డిపార్ట్మెంట్ పరిధిలో వస్తుందనేది పెద్ద క్వశ్చన్ గా మారింది. ఎవరికి వారు ఫోరెన్సిక్ వాళ్ళు వాళ్ళ పరిధిలో చెప్తారు, ఆర్టీఓ వాళ్ళు వాళ్ళ పరిధిలో, పోలీసు వాళ్ళు వాళ్ళ పరిధిలో పరిధి వేసుకొని గీత దాటకుండా మేము ఇంతే మాది అక్కడ దాకే అధికారం ఉన్నట్లు చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ డ్రైవర్ తాగినాడో లేదని ఎవరు చూడాలి, లేదా ఈ బస్సు ఫిట్నెస్ ఎవరు చూడాలి, లేదా ఈ బస్సు అసలు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా లేదా? మరి ఇలాంటి చిన్న ఎవరు గమనించాలి ప్రతిరోజు? అయితే నెలమామూలు రావచ్చు, ఇతరత్ర రావచ్చు. చాలా మంది చనిపోతే వాళ్ళ కుటుంబాలు బజార్న పడితే ఆ రకంగా తీసుకున్న మామూలు కావచ్చు లేదా డబ్బు కావచ్చు వీరి కుటుంబాలకి క్షేమం అవుతుందా? మరి ఇదంతా కూడా ఒక
ఆర్టీఓ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతరత్ర ఏ శాఖ అయినా సరే కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులు కూడా ఆ రకమైన ఆలోచన మాని ఖచ్చితంగా ప్రజల సంక్షేమం, ప్రభుత్వము కూడా అంతిమంగా ప్రజల సంక్షేమం, ప్రజల కోసమే ప్రభుత్వం. మరి అలాంటి ప్రభుత్వాలు వరుస ఘటనలు చూసాం మనం, చేవల కావచ్చు, ఇది కావచ్చు. అంటే ఇలాంటివన్నీ కూడా అంటే కొంత తాగిన మైకులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఎక్కడ చెకప్లు కానీ ఇలాంటివి చేస్తున్న పరిస్థితులు మనకు అంతగా తెలియవు. అంటే అడపా చేస్తున్నా కూడా అంటే రెగ్యులర్ గా ఏదైతే మానిటరింగ్ అనేది లోపించడం వల్ల, లేదా యాజమాన్యానికి నెలకు 3 నెలలకు ఒకసారి ఆ ప్రైవేట్ బస్సులు యాజమాన్యానికి అంతా అదే పోలీస్ అదేవిధంగా ఆర్టీఓ అధికారులు అప్రమత్తం చేస్తూ వాళ్ళకి సూచన సలహాలు చేయకపోవడం వల్ల, అదేవిధంగా ఇలాంటి బస్సులు కూడా ఆల్మోస్ట్ యజమానులందరూ కూడా పొలిటికల్ గా ఏదో ఒక పార్టీలో ఉండడం, పడాపాపలు కావడం కూడా ఈ అధికారులకు ఏం చేయని పరిస్థితి. అలాంటి వాళ్ళని నోటీసులు ఇవ్వడం కానీ, వాళ్ళు పిలిపించి అవగాహన కల్పించడం కానీ వీళ్ళు చేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే అంటే కొంత ఇష్టారాజ్యంగా జరుగుతున్న పరిస్థితి, లేదా అలక్ష్యము నిర్లక్ష్యము ఏదైనా అనుకోవచ్చు. వీళ్ళు బస్సు యజమానులు కావచ్చు, లేదా డ్రైవర్లు కావచ్చు, వీళ్ళు ఎవరు అలక్ష్యం ప్రదర్శించినా, ఏ విధమైన నిర్లక్ష్యం చేసినా, ఒకవేళ జరగరానిది ఏదైతే కర్నూలు దుర్ఘటన కావచ్చు, చేవెళ్ళ దుర్ఘటన కావచ్చు, ఇలాంటివన్నీ చూసినప్పుడు అంటే ఎవరు పాపం చేస్తే ఎవరు బలవుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఆ కుటుంబాల్లో రోగాలు కానీ, ఆవేదన కానీ, లేదా ఆ తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డను చూసినప్పుడు, లేదా బిడ్డను కోల్పోయిన మనం చూసాం చేవెళ్ళలో 3 అక్క చెల్లెలు, ఒకే తల్లిదండ్రులకు 3 బిడ్డలు ఉంటే 3 బిడ్డలు కూడా చనిపోయిన పరిస్థితి. మరి ఆ కుటుంబంలో ఆ దుఃఖాన్ని మనం ఏమాత్రం సహాయం చేసినా, లేదా ఎక్స్ప్రెస్ చేసినా వాళ్ళ ఆవేదనను కానీ, మన బాధను కానీ మనం తీర్చగలము. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం లేదా ప్రైవేటు యజమానులు కూడా, బస్సులు నడిపే యజమానులు కూడా కొంత విచక్షణ లేదా ఇంగిత జ్ఞానంతో, కొంత మానవత్వంతో తమ బస్సులు ఎలా ఉన్నాయి, తమ డ్రైవర్లు ఏం చేస్తారు, కొంత వ్యక్తిగత మానిటరింగ్ డ్రైవర్ల పైన, అదేవిధంగా బస్సును అప్పుడప్పుడు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మేము కొన్నాం, నడుస్తా ఉంది, ఏం కాదు, కాలం చెల్లిన బస్సులు అనేక ఉన్నాయి. అంటే శిథిలావస్థకు చేరి లేదా పాటుపడిన బస్సులు కూడా అట్లనే తిప్పుతున్న పరిస్థితి. ఏదో జరిగినప్పుడు చూద్దాం, అయినప్పుడు చూద్దాం, నడుస్తుంది కదా నడవలేలే అని చెప్పి డబ్బు కోసం ప్రకృతి పట్టి నడుపుతుంటేనే ఇలా కర్నూలు కావచ్చు, ఇలా రకరకాలుగా ప్రమాదాలు మనం చూస్తా ఉన్నాము. సో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇప్పటికైనా అంటే ప్రజలు మ్యాక్సిమం బాధిత కుటుంబాలు కూడా బస్సు యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలి. ఏదైతే వేమూరు వినోద్ కుమార్ ఉన్నాడు, కావేరీ ట్రావెల్స్ యజమానిగా ఉన్నాడు, ఆయనకు తగిన శిక్ష పడాలని అనుకున్న నేపథ్యంలో మరి ఏదైతే ఏ సెక్షన్ వచ్చారో ఏమో తెలియదు కానీ కోర్టుకు వచ్చినట్టే వచ్చి 10,000 పూచికత్తుతో అట్లే వెళ్ళిపోయిన పరిస్థితి. మరి దీని వెనక ఏ రాజకీయం ఉంది, ఏ ప్రభుత్వ నాయకుల అండదండలు ఉన్నాయి, మరి పోలీసులు ఏ మేరకు దీన్ని అయితే డిఎస్పీ ఏదైతే వెంకటరామయ్య ఈ కేసులో పూర్తిగా దర్యాప్తు చేశారు, చాలా వరకు దర్యాప్తు చేసి కఠిన సెక్షన్స్ పెట్టి, అదేవిధంగా చట్ట పరిధిలో అందరూ కూడా అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా ఘటన వాళ్ళని కూడా చట్ట పరిధిలో శిక్షించే క్రమంలో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. మరి ఇప్పుడు ఎలాంటి శిక్షలు పెట్టారు, మరి ఆయనకి బెయిల్ ఏ విధంగా పెట్టింది మనకు పోలీసుల నుంచి తెలుసుకోవాలి. బస్వరాజ్, బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం, ఫైర్ ఎక్స్టింగ్విషర్ అదృశ్యంగా ఉండటం, ఫిట్నెస్ సర్టిఫికేట్ గడువు ముగిసిన నడపడం వంటి సేఫ్టీ వైలేషన్స్ ఈ కేసులో ఎలాంటి ఆధారాలుగా పనిచేస్తాయి? ఎందుకంటే ఎంవీ యాక్ట్ కింద ఏ ఛార్జీలు జోడించవచ్చు? బస్సు మేనేజ్మెంట్ పై కఠిన శిక్షలకు ఇవన్నీ కూడా కారణంగా తెలుస్తా ఉన్నది. అంటే మినిమం ఫెసిలిటీస్ బస్సులో లేకపోవడం, అంటే ఎమర్జెన్సీలో ఎగ్జిట్ లేకుండా పోవడం, లేదా అత్యవసర ఏదైనా జరగడానికి జరిగితే ఫస్ట్ ఎయిడ్ లేకపోవడం, అదేవిధంగా బస్ ఫిట్నెస్ లేకపోవడం, ఇవన్నీ కూడా ఆర్టీఓ పరిధిలో వస్తాయి. వాళ్ళు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, లేదా జరిమానాలు ఉన్నట్లయితే ఎందుకు జరిమానా ఉంది ఏంటని చెప్పి ఆ బస్సుని కొంత సీజ్ చేసి, లేదా ఆ బస్సును బ్లాక్ లిస్ట్ లో పెట్టి వాళ్ళ తదుపరి చర్యలు తీసుకొని అంటే క్షుణ్ణంగా పరిశీలించాల్సిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి ఇక్కడ ఆర్టీఓ అధికారులు కూడా అంటే పొలిటికల్ గా వాళ్ళు ఏదైనా ఒత్తిడికి లోబడి ఉంటారా, లేదా నెల మామూలు వచ్చేస్తున్నాయి మనకెందుకులా అనుకుంటారో మరి తెలియదు. కానీ ఖచ్చితంగా అయితే ప్రమాదాలు జరిగినప్పుడు అన్ని కూడా వెలుగు చూస్తున్నాయి. మరి ఈ చిన్న చిన్న పొరపాట్లకు ఏదైతే బస్సు గురించి ఈ రోజు మనం అనుకుంటున్నాం, ఈ బస్సు దుర్ఘటన నేపథ్యంలో బస్సు కండిషన్ ఏంటి, బస్సుకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా, ఇంతగా ఆ రూట్ లో తిరగడానికి రూట్ పర్మిట్ ఉందా లేదని మనం అంటున్నాం. ఇవన్నీ కూడా లేవని మనకు తెలుస్తా ఉంది. మరి ఇవన్నీ లేనప్పుడు మరి ఏ రకమైన శిక్షకి యాజమాన్యము ఉంటుంది, అలా ఎలాంటి శిక్షలు ఆయన పైన వేయొచ్చు. మరి ఇవన్నీ కూడా తేటతెల్లం కావాలంటే ఆర్టీఓ అధికారులు కానీ, పోలీసులు కానీ ఒక మీడియా సమావేశంలో స్పష్టంగా వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకంటే ప్రజలకు సంబంధించి అమాయక ప్రజలు ఎందరో ప్రాణాలు కోల్పోయారు కాబట్టి
ఒకవేళ దీన్ని రహస్యంగా పెట్టాల్సిన కేసు అయితే కాదు. ఒకవేళ వాళ్ళ పరిధిలో వాళ్ళకి సంబంధాలు ఉండొచ్చు. బట్ మీడియా పరంగా ఏదైతే యాజమాన్యం ఈ బస్సు తప్పిదాన్ని మీడియా పరంగా వాళ్ళు చెప్పినట్లయితే ప్రజలు అవేర్నెస్ అయ్యి ఓహో ఇలా కూడా ఉంటాయా ప్రైవేట్ బస్సుల్లో, లేదా ప్రజలు ఏదన్నా అడగడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇతరత్ర వేరే వాళ్ళు ఇప్పటికీ అనేక బస్సులు కూడా ఎలాంటి సర్టిఫికేట్ లేకుండా, ఎలాంటి మినిమం ప్రికాషన్స్ లేకుండా నడుపుతున్న బస్సులు కూడా చాలా ఉన్నాయి. అంటే ఏదైతే సందట్లో సరైనట్లు జరుగుతూనే ఉంది. బట్ ఏదన్నా జరిగినప్పుడు లేదా దొరికినప్పుడు అంటే వాళ్ళకు ఒకటే ధీమా మనకు కనిపిస్తా ఉంది. ఈ బడా బాబులంతా ఏదైనా ఇష్యూ జరిగితే ఓ 2 లక్షల పరిహారం ఇవ్వచ్చు, లేదా ఇంకా బలంగా జరిగితే ఏదో అధికారులకు అది ఇచ్చుకోవచ్చు. సో ఏమవుతుంది అనే కోణం బాగా కనిపిస్తా ఉంది. ఇలాంటి ధోరణి పోవాలి. ఈ ధోరణితో ఎన్నో కుటుంబాలు బజార్న పడుతున్నాయి. అలా కాకుండా డబ్బుతోనే ప్రతిదీ మనం చేస్తాం, డబ్బుతోనే సాధిస్తాం, డబ్బుంటే ఏదైనా చేయొచ్చు, ఎంత తప్పులోనే చేయొచ్చు అనుకోవడం అయితే ఇది సమాజానికే చేయొచ్చు. సో ఇలాంటి ఆలోచన మంచిది కాదు. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో అంటే బస్సులు నడిపే వాళ్ళంతా కూడా అధిపతులు ఉంటారు, నాయకులు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు, ఇతర వ్యాపారస్తులు ఉంటారు. వీళ్ళంతా నలుగురు బాగు కోసం పాటుపడాలి కానీ నలుగురు ఉసురు తీసుకొని లేదా నలుగురు ప్రాణాలు తీసేదానికి ఆ రకమైన ఆలోచన ఉండరాదు. బట్ డబ్బు వేరే. ఏదైతే ప్రయాణికుల్ని నిత్యం రవాణా చేస్తున్న బస్సులు ఫిట్నెస్ ఉంటేనే అన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఆ రకమైన ప్రమాదాలు జరుపుకోకుండా యాజమాన్యాలు కూడా బస్సు ప్రమాదాలు జరుపుకోకుండా వారికి వారు అంటే ఆత్మ పరిశీలన చేసుకుని మానవత్వంతో తమ బస్సులు ఏమనుకుంటాయి. ఎందుకంటే అధికారుల కంటే యాజమాన్యానికే బాగా తెలిసే ఉంటది. ఆయన బస్సు ఏంటి, ఆయన ఇంజిన్ ఏంటి, ఆయన ఫిట్నెస్ ఏంటి, ఆయన ఎన్ని చలనాలు ఎగిరేసాడు, ఏ పర్మిషన్ పొందాడు, అయితే లక్షల్లో డబ్బులు కట్టాలి, వేలలో డబ్బులు కట్టాలని చెప్పి అంతెందుకు కట్టాలి ప్రభుత్వానికి, అధికారికి ఇస్తే సరిపోతుందని అధికారులు కొంత ఇచ్చేసి ప్రభుత్వానికి ఎంతో ఎగ్గొట్టి ఈ విధంగా నడుపుతున్న నేపథ్యంలో ఇలా అమాయక జనాలు అంటే దుర్మరణం పొంది కుటుంబాలు బజార్న పడి దిక్కులేనిగా ఉంటున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఇలాంటి పరిస్థితి పోవాలని ప్రజలందరూ కూడా ఈ ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటు పోలీసులు కావచ్చు లేదా ఆర్టీఓ అధికారులు కావచ్చు వాళ్ళంతా కూడా ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే మానవ హక్కులు కూడా వాళ్ళు ప్రత్యేకంగా కోర్టు ద్వారా కేసులు వేసి పోరాడుతున్న విషయం. ఈ 19 మంది దుర్మరణానికి ఎవరిని బాధ్యులు చేయాలి, మేనేజ్మెంట్ డ్రైవర్ లేదా ఇతరత్ర ఎవరిని చేయాలి, ఇవన్నీ కూడా పోలీసులు కఠినంగా అంటే వ్యవహరించి తేల్తారని ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. బస్సు రవాణా శాఖ అధికారులు రూట్ పర్మిట్ లేకుండా, ఫిట్నెస్ లేకుండా బస్సు నడపడానికి అనుమతి ఎలా ఇచ్చారు అసలు? ఎందుకంటే వారిపై నేర చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? మనం చట్టాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే చట్ట పరిధిలో ఏదైతే అధికారిగా ఉండి పర్యవేక్షించకుండా తాను ఉదాసీనతగా వ్యవహరించినట్లయితే ఆయన కూడా చట్ట పరిధిలో శిక్షార్హుడే అవుతాడు. మరి ఇదంతా ఇండెప్త్ లో ఏదైతే దర్యాప్తు జరిగి లేదా ఆ కోణంలో ఖచ్చితంగా అధికారులు ఫిట్నెస్ లేకపోవడము, లేదా రూట్ పర్మిషన్ లేకపోవడము, లేదా ఎగ్జిట్ విండో లేకపోవడము, ఇవన్నీ లేకుండా ఏదైతే సంబంధిత జ్యుడిషియల్ పరిధిలో వచ్చే ఒక అధికారికి అడిగినట్టయితే ఖచ్చితంగా ఆయన నిర్లక్ష్యము లేదా ఆయన ఉదాసీన వైఖరి లేదా ఆయన ఏదైతే చేతివాటం ప్రదర్శించడంతోనే ఈ ఎమర్జెన్సీ విండో లేకున్నా లేదా మినిమం దానికి కావాల్సిన ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా లేదా ఎమర్జెన్సీ విండో లేకున్నా బస్సు నడుస్తూ ఉంటుంది. సో అడగాల్సిన ఆ అధికారి అడగలేదు కాబట్టి యాజమాన్యం కూడా అలానే నడిపింది. ఒకవేళ ఆయన ఏదైతే ఉక్కుపాదం మోపి బస్సు యాజమాన్యంపై నోటీసులు జారీ చేసి లేదండి ఇలా ఉంది, మీరు అలా నడపడానికి కుదరదు, ఫిట్నెస్ ఖచ్చితంగా ఉండాలి, ఎమర్జెన్సీ విండో ఉండాలి, మరి ఇవన్నీ లేకుండా ఎలా నడుపుతారు, బస్సు అయితే మేము సీజ్ చేస్తామని ఆ రోజే హెచ్చరించి ఉండుంటే ఉద్యోగ రీత్యా ఉద్యోగ ధర్మం పాటిస్తూ ఖచ్చితంగా ఈ రోజు ఆ ప్రమాదం జరిగేది కాదు. మరి అధికారులు కూడా అలా ఎప్పుడు ఘాటుగా కానీ లేదా ఉక్కుపాదం పోపిన పరిస్థితులు లేదా వాళ్ళ విద్యుత్ ధర్మాన్ని పాటించిన పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ 19 మంది దుర్మరణంలో బస్సు యాజమాన్యానికి ఎంత తప్పిదం ఉందో, ఎంత శిక్షార్హుడో ఈ అధికారులు కూడా శిక్షార్హుడని ఖచ్చితంగా అయితే మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ బసవరాజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
పర్మిట్ లేకుండా ఫిట్నెస్ లేకుండా బస్సులు నడపడం వల్ల 19 మంది అమాయకులైన ప్రాణాలు కోల్పోయాయి. ఇక నుంచైనా ప్రైవేట్ ట్రావెల్స్ మీద ప్రభుత్వం ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుని ఇలాంటి ప్రమాదాలను ఆపుతుందో వేచి చూడాల్సిందే. మరి ఇది వాటి బీఆర్కే. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు.